అదితి మంగల్ దాస్, జననం 1960, కథక్ నృత్యకారిణి, నృత్య దర్శకురాలు. ఆమె శాస్త్రీయ కథక్తో పాటు కథక్ ఆధారంగా నృత్యం, కచేరీలకు ప్రసిద్ధి చెందింది. మంగళదాస్ భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కథక్ రంగంలో ప్రముఖ నృత్యకారులలో ఒకరిగా ప్రశంసించబడ్డారు. మంగళదాస్ కుముదిని లకియా, పండిట్ బిర్జు మహారాజ్ దగ్గర శిక్షణ పొందారు. శాస్త్రీయ కథక్ నృత్యంతో పాటు ఆమె కథక్లో సమకాలీన పదజాలాన్ని రూపొందించడానికి శాస్త్రీయ నృత్యం యొక్క బలమైన పునాదిని ఉపయోగిస్తుంది. దానికోసం ఆమె అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది. 2013లో జాతీయ సంగీత నాటక అకాడమీ అవార్డుతో సహా కథక్లో ఆమె అందించిన విశేష కృషికి మంగళదాస్ అనేక అవార్డులను గెలుచుకుంది. బలమైన కారణాల వల్ల ఆమె తిరస్కరించింది. ఆమె అదితి మంగల్ దాస్ డ్యాన్స్ కంపెనీ, దృష్టికోన్ డ్యాన్స్ ఫౌండేషన్, ఢిల్లీకి నాయకత్వం వహిస్తుంది. ఇక్కడ ఆమె కళాత్మక దర్శకురాలు, కథక్ నృత్యకారులు, సంగీతకారులతో కూడిన రిపర్టరీని నడుపుతోంది. ప్రారంభ జీవితం, శిక్షణ. 1960లో జన్మించిన అదితి మంగళదాస్ అహ్మదాబాద్లో పెరిగారు. అక్కడ సెయింట్ జేవియర్స్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసింది. ఆమె చిన్న వయసులోనే అహ్మదాబాద్లోని కదంబ్ సెంటర్ ఫర్ డ్యాన్స్లో కుముదిని లకియా ఆధ్వర్యంలో కథక్ నృత్యంలో శిక్షణ పొందింది. తరువాత ఆమె అత్త పుపుల్ జయకర్ కోరిక మేరకు ఢిల్లీలోని కథక్ కేంద్రంలో పండిట్ బిర్జు మహారాజ్ ఆధ్వర్యంలో తన నృత్య శిక్షణను కొనసాగించడానికి ఆమె ఢిల్లీకి వెళ్ళింది. తన గురువులిద్దరితో శిక్షణ పొందుతున్న సమయంలో ఆమె వారి బృందంలో సభ్యురాలిగా ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు వెళ్ళింది. కెరీర్. మంగళదాస్ భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నృత్య ఉత్సవాలలో కథక్ ప్రదర్శనలు ఇచ్చారు. యువ నర్తకిగా ఆమె యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, అప్పటి సోవియట్ యూనియన్లో ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో కనిపించింది. ఆమె ప్రముఖ అంతర్జాతీయ ఉత్సవాల ద్వారా ఆహ్వానించబడింది. ఇప్పుడు 2016 పెర్త్ ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫెస్టివల్, ఆస్ట్రేలియా, 2012 ఎడిన్బర్గ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్, యూకే, సిబియు ఇంటర్నేషనల్ థియేటర్ ఫెస్టివల్, రొమేనియా, 2017 ఇండియా బై ది నైల్ ఫెస్టివల్ వంటి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాలలో ప్రదర్శన ఇచ్చింది. ఈజిప్ట్, 2019 కళా ఉత్సవం ఎస్ప్లానేడ్లో, థియేటర్స్ ఆన్ ది బే, సింగపూర్, చెకోవ్ ఇంటర్నేషనల్ థియేటర్ ఫెస్టివల్, మాస్కో. డ్యాన్స్ సోలోలతో పాటు ఆమె క్లాసికల్, కాంటెంపరరీ రెండింటినీ ఉపయోగించి నిలుపుదల, డైనమిక్ ఆకృతిని కలిగి ఉన్న అనేక సమూహ బృందాలకు కొరియోగ్రాఫ్ చేసింది. చీక్, స్వాగత్ విస్టార్, ది సౌండ్ ఆఫ్ ది యూనివర్స్, బృందాకృతి వంటి అనేక రచనలను నిర్మించడం ద్వారా మంగళదాస్ తన కొరియోగ్రాఫిక్ ప్రయాణాన్ని ప్రారంభించింది. 2005లో అదితి మంగళదాస్ డ్యాన్స్ కంపెనీ 6 నృత్యకారులు, 3 సంగీతకారుల బృందంతో ఆసియా సొసైటీలో ఫుట్ప్రింట్స్ ఆన్ వాటర్లో యువి అరంగేట్రం చేసింది. మంగళదాస్ తరువాత ప్రధాన సోలో, గ్రూప్ ప్రొడక్షన్లను ప్రదర్శించారు. అన్చార్టెడ్ సీస్, సీకింగ్ ది బిలవ్డ్, వైడెనింగ్ సర్కిల్లు, ఇమ్మర్స్, ఉత్సవ్, లోపల, నౌ ఈజ్, ఇంటర్_రప్టెడ్, ఫర్బిడెన్లు వివిధ వేదికలు, పండుగలలో. ఇంటర్_రప్టెడ్, ఫర్బిడెన్ అనే ఆమె రచనలు అంతర్జాతీయ థియేటర్లు, డ్యాన్స్ ఫెస్టివల్స్ ద్వారా సహా కమిషన్ చేయబడ్డాయి. డాన్స్ అంబ్రెల్లా, యూకే, సాడ్లర్స్ వెల్స్, లండన్, ది నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, ముంబై, ఎస్ప్లానేడ్ థియేటర్స్ ఆన్ ది బే, సింగపూర్. ఆమె అనేక వర్క్షాప్లు నిర్వహించింది. డ్యాన్స్ సెమినార్లలో పత్రాలను సమర్పించింది. మంగళదాస్ సమకాలీన సమస్యలను పరిష్కరించే రచనలకు కొరియోగ్రఫీకి పేరుగాంచారు. నౌ ఈజ్, 2010 నిర్మాణం ద్వారా సృజనాత్మకంగా జీవించడం అంటే ఏమిటో ఆమె అన్వేషించింది. 2013లో ఆమె విధిన్కి కొరియోగ్రఫీ చేసింది. ఇది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2012లో ఢిల్లీలో జరిగిన భయంకరమైన గ్యాంగ్రేప్పై ఆమె స్పందించింది. ఆ తర్వాత పెర్త్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్తో సహా అనేక ప్రధాన పండుగలకు వెళ్ళింది. ఆమె నిర్మాణం, ఇంటర్_రప్టెడ్, ఇది 2016లో ప్రదర్శించబడింది. ఎప్పటికప్పుడు విచ్ఛిన్నం అవుతున్న ఇంకా స్థితిస్థాపకంగా ఉండే మానవ శరీరాన్ని ఉద్దేశించి సాంప్రదాయిక ఇడియంతో వినూత్నమైన సమకాలీన కొరియోగ్రఫీని కలిగి ఉంది. 2021లో మంగళదాస్ ఆమె డ్యాన్స్ కంపెనీ లైఫ్ ఇన్ రష్యాను చెకోవ్ ఫెస్టివల్లో ప్రదర్శించింది. ఇది జీవిత పరమార్థాన్ని దాని గొప్పతనంతో అన్వేషించింది. ఆమె కొత్త ప్రొడక్షన్ ఫర్బిడెన్ డిసెంబర్ 4, 2022న ఎన్పల్లో ప్రీమియర్ చేయబడింది. అక్టోబర్ 2023లో సాడ్లర్స్ వెల్స్ లండన్కు, నవంబర్ 2023లో ఎస్ప్లానేడ్ థియేటర్స్ బై ది బే, సింగపూర్కు వెళ్లాల్సి ఉంది. నిషేధిత స్త్రీ లైంగికత,
దాని చుట్టూ ఉన్న సాంస్కృతిక నిషేధాలను సూచిస్తుంది. మంగల్దాస్ యువ బ్రిటిష్ నర్తకి ఆకాశవడెడ్రా అంతర్జాతీయ వేదికలపై 2 కొరియోగ్రఫీలను ప్రదర్శించిన ఆమె విద్యార్థి గౌరీ దివాకర్ కోసం కూడా కొరియోగ్రఫీ చేశారు. జూన్ 2020లో కోవిడ్ లాక్డౌన్ సమయంలో మంగళదాస్ ఫ్యాషన్ డిజైనర్ సంజయ్ గార్గ్తో కలిసి లాక్డౌన్ సమయంలో సపోర్ట్ అవసరమయ్యే ఆర్టిస్టుల కోసం డబ్బును సేకరించేందుకు షార్ట్ ఫిల్మ్లను రూపొందించారు. ఆమె తన డ్యాన్స్ కంపెనీతో కలిసి కళాకారుల కోసం డబ్బును సేకరించేందుకు అనేక నృత్య చిత్రాలను రూపొందించింది. అవి అమోర్ఫస్, జీరో మూమెంట్, లోపల నుండి, కనెక్టింగ్ అక్రాస్ స్పేస్ మరియు టైం, కృష్ణ, ది మెలోడీ విత్ ఇన్, స్పర్శ్. వీటిలో కొన్ని అంతర్జాతీయ నృత్య ఉత్సవాల్లో ప్రదర్శించబడ్డాయి. బ్యాటరీ డ్యాన్స్ ఫెస్టివల్, న్యూయార్క్. ఆమె రిపర్టరీ సభ్యులు న్యూఢిల్లీ, గుర్గావ్లోని సర్వం శక్తి ఫౌండేషన్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం కథక్ తరగతులను నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 2023లో మంగల్దాస్ లండన్లోని సాడ్లర్స్ వెల్స్ థియేటర్లో లైంగిక ఆనందం కోసం నిషేధించబడిన తన పోస్ట్ మెనోపాజ్ నాటకాన్ని ప్రదర్శించింది. దానికి ది గార్డియన్ 4 నక్షత్రాలను అందించింది. ఇది ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీ ఎంచివేతను ఎదుర్కొంటూ ఆనందాన్ని పొందుతున్న శుద్ధి చేసిన కానీ రాడికల్ ఇమేజ్ అని పేర్కొంది. అవార్డులు, సన్మానాలు. ప్రియదర్శిని అవార్డు -1998, గుజరాత్ సంగీత నాటక అకాడమీ అవార్డు -2007 బలవంతపు కారణాల వల్ల తిరస్కరించబడింది. సంయుక్త పాణిగ్రాహి అవార్డు -2012, జాతీయ సంగీత నాటక అకాడమీ అవార్డు -2013 బలవంతపు కారణాల వల్ల తిరస్కరించబడింది. నేషనల్ డ్యాన్స్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు, యునైటెడ్ కింగ్డమ్ -2017 ద్వారా అత్యుత్తమ ప్రదర్శన, క్లాసికల్ విభాగంలో నామినేట్ చేయబడింది. మహరి అవార్డు -2022